హాయ్ ఫ్రెండ్స్, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ నోరూరించే కమ్మటి హల్వా అండి. అది కూడా హెల్దీగా 5 రకాల తురుములతో తయారు చేస్తాము. సో ఇది పంచరత్న హల్వా అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. చేయడం చాలా ఈజీ, ఎక్కువ నెయ్యి పట్టదు. హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం ఇలా 5 రకాల ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. నేను అన్నీ ఆల్రెడీ పీల్ తీసి పెట్టాను అనమాట. దీనిలో క్యారెట్, బీట్రూట్, అలాగే సొరకాయ, ఇంకొకటి గుమ్మడికాయ అండి, పండు గుమ్మడికాయ, అలాగే కొబ్బరి తీసుకున్నాను. వీటన్నిటిని క్లీన్ చేసుకొని పీల్ ఇలా పీల్ తీసేసి సన్నగా తురుముకొని ఇలా తీసుకోవాలి. చాలా చిన్న హోల్స్ ఉన్న వైపు గ్రేటర్ పెట్టుకొని బాగా సన్నగా తురమండి. కొబ్బరిని అయితే నేను గ్రైండ్ చేశాను. సో వీటన్నిటిని కూడా ఒకే మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి. మనం రెసిపీ ఎప్పుడు ఏది తయారు చేసుకున్నా ఒక కొలత ప్రకారం తీసుకుంటే వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలాంటప్పుడే మనకి ఏ రెసిపీ బిగినర్స్ ఎవరు చేసినా సరే పాడవకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో నేను ఈ కప్పుతో ఇలా 5 రకాల తురుములన్నీ కూడా కప్పుతో మెజర్ చేశాను. సో ఇలా 5 కప్పులు అనమాట. నెక్స్ట్ ఒక పావు కప్పు నెయ్యి తీసుకొని, స్వీట్ అనగానే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది కదా, నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నాను. ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. నట్స్ ఎన్నైనా వేసుకోవచ్చండి, ఇక్కడ లిమిట్ లేదనమాట. ఇక ఈ నేతిలోనే ఈ 5 రకాల తురుములను కూడా మొత్తం వేసేసి కలిపేసుకోవాలి. ఇలా నేతిలో ఈ తురుముల్ని కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా, ఇక్కడ అన్నీ కూడా 5 రకాల కలర్స్ అయినప్పటికీ మన అవుట్కమ్ వచ్చేసి ఒకటే కలర్ వస్తుంది. అదేంటోనండి, ఉప్పు దేనిలో అయినా కరిగిపోతుంది, అలాగే బీట్రూట్ దేన్నైనా కలిపేసుకుంటుంది అనమాట. ఆ కలర్ అలాంటిది, అలా వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి హల్వా ఎప్పుడు చేసినా సరే మీకు ఇలా రెడ్ కలర్లోకి వస్తుంది. ఇక్కడ క్యారెట్ కూడా కలర్ ఉందండి, కానీ బీట్రూటే డామినేట్ చేస్తుంది. చూడండి, ఒక 5 నిమిషాలకి ఇక్కడ దీనిలో తేమంతా పోయి అలాగే ఈ తురుమంతా కూడా తగ్గుతుంది, మగ్గుతుంది. సో ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో స్వీట్ యాడ్ చేసుకోవాలి. నేను దీనిలోకి బెల్లం వేస్తున్నాను. హెల్దీగా మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు. బెల్లం ఇలా తురిమి 2 కప్పులు తీసుకోండి. అంటే 5 కప్పుల తురుముకి 2 కప్పుల బెల్లం సరిపోతుందండి. అంటే ఓవర్ స్వీట్ లేకుండా వెగుటు లేకుండా ఉంటుందన్నమాట. సో అలాగే దీనిలో నేను స్వీట్ కోవా కూడా వేస్తున్నాను. సో కాబట్టి నేను ఇలా తక్కువ వేసాను అనమాట. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక పావు కప్పు వరకు వేసుకోవచ్చు. బెల్లం వేసి ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగిపోయి ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అవుతుంది. పర్లేదు, ఇదంతా దగ్గరకు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగిపోయి ఒక పాకంలాగా తయారయ్యి చూడండి, ఈ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గరగా అయింది, ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీనిలోకి ఒక 3/4 కప్పు వరకు తురిమిన కోవా అండి. ఈ కోవా స్వీట్ ఉన్నది నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. సో మీరు మార్కెట్ నుంచైనా తెచ్చుకోవచ్చు. ఈ కోవా వేయటం వల్ల ఈ హల్వాకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. సో ఈ కోవాని వేసి ఇలా కలుపుకుంటూ ఉండండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి చాలు. మనకి ఇంకా హల్వా తయారైపోయింది. ఎక్కువగా నెయ్యి కూడా అవసరం లేదండి. మీకు కొంచెం నెయ్యి స్ట్రెచ్చర్ ఉంటే బాగుంటుందంటే ఇంకొక 1 or 2 స్పూన్స్ వరకు కూడా నెయ్యి వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట, కానీ ఎక్కువగా నెయ్యి అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఇలా ఇదంతా కలిసిపోయి చక్కగా రెడీ అయింది కదా, మనకి హల్వా అనేది తయారైపోయింది. తయారు చేసుకోవడానికి టోటల్గా ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది అంతే. ఈజీగా తయారు చేసుకోవచ్చు, హెల్దీగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నా ఇంట్లో మీకు ఇలాగా అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి హల్వాకి అనుకున్నప్పుడు ఇలా పంచరత్న హల్వా తయారు చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇక ఫైనల్గా ఫ్రై చేసుకున్న నట్స్ వేసేసి కలిపి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ నెయ్యి ఉన్నట్లు అనిపించదు, అలాగే ఓవర్ స్వీట్ ఉండదు. సో టోటల్గా మనకి వెగుటు అనేది ఉండదు అనమాట. సో టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఎక్కువ హల్వా తినగలుగుతాము. సో మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు బాగా నచ్చుతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.